What will you do if you get the invisibility power for one day? ఒక రోజు మీకు ఇన్విజిబిలిటీ పవర్ దొరికితే ఒక రోజుకి మీరు ఏం చేస్తారు? ఎలాంటి క్రియేటివ్ థింక్ చేస్తారు? అడుగుతున్నారు ఆల్రెడీ. యా, నేనైతే అదే ఫ్లైట్స్ అన్ని ఎక్కేసి అన్ని చేశాను. అంటే మొత్తం వరల్డ్ టూర్ వేసేస్తారు ఇన్విజిబుల్. ఒక రోజులో వరల్డ్ టూర్ వేసేస్తారు మనవాడు. ఓకే ఫైన్, వెరీ గుడ్ ఆన్సర్. అండ్ ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ వచ్చేది, ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ వన్ రూల్ ఇన్ క్రికెట్ ఆర్ ఇన్ ఐపీఎల్, వాట్ ఈస్ దట్? ఒక రూల్ చేంజ్ చేయాలి అనుకుంటే ఐపీఎల్లో కావచ్చు, క్రికెట్లో కావచ్చు, మీకు నచ్చని రూల్ ఒకటి చేంజ్ చేయాలనుకుంటే ఏంటి? ఎవరైనా ఆన్సర్ టైమ్ అవుటా? అంటే టైమ్ అవుట్ 2.5 minutes తీసేద్దామంటారా? ఓకే, టైం అవుట్ అయిన తర్వాత మొత్తం గేమ్ చేంజ్ అయిపోతుంది. మధ్యలో బెట్టింగ్ అదే ఏం జరుగుతుందో తెలియట్లేదు. సో ఆ టైం అవుట్ తీసేసి ఓకే ఓకే ఓకే. 5 hours చేంజ్ అయిపోతుంది గేమ్ మొత్తం. అందుకే నాకు తీసేయాలన్నా. అంటే ఎప్పుడు టైం అవుట్ జరిగినా కానీ మనకి నెక్స్ట్ ఓవర్ లో వికెట్ పడిపోవడము లేకపోతే స్కోర్ వెళ్ళిపోవడం అలాంటివి జరుగుతుంది కాబట్టి సంథింగ్ ఏదో అవుతుంది అంటున్నారు. అంతేనా? ఓకే ఓకే ఫైన్. అండ్ వాట్ అబౌట్ ద ఇంపాక్ట్ ప్లేయర్ రూల్? నో ఇంపాక్ట్ లేదా? ఓకే దెన్ మీ థర్డ్ క్వశ్చన్. ఇప్పుడు అంత సిగ్నిఫికెంట్ గా ఎవరు చేయలేదు ఆ రోజు. అంతేనా? అంతే. సో వెరీ గుడ్ ఆన్సర్. యువర్ ఫైనల్ క్వశ్చన్ ఈస్, ఇఫ్ యూ గెట్ ద ఛాన్స్ టు బికమ్ సీఎం ఏదైనా తెలుగు స్టేట్స్ లో సీఎం ఫర్ వన్ డే, ఒక రోజుకి మీరు సీఎం అయితే తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, మీరు ఎలాంటి చేంజెస్ తీసుకొస్తారు వన్ డే? చేంజెస్ అయితే ఒక రోజులో సీఎం అయితే ఏం కాదు. జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఎన్ని సంవత్సరాలకు సరిపడ్డ సీఎం సరిపోతాయి. ఆయన 30 సంవత్సరాల పై కూడా సీఎం గా ఉంటాడు. ఒక రోజు నార్మల్ గా సీఎం వచ్చి పోయే కన్నా 30 సంవత్సరాలకి ఎనఫ్ అయిన సీఎం అందరికి చేంజ్ చేయవలసిన పని లేదు. ఒకే ఒక్కడు సినిమా ఉంది కదా, యాక్టివ్ ఇంప్లిమెంట్ చేస్తాం. ఎవరైనా కరప్షన్ చేస్తే సస్పెండ్ ఇమీడియట్. ఓకే, అది రియాలిటీలో వర్క్ అవుతుంది అంటారా? అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది అంటారా? ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే ఈ భయం లేక, ఎవడు జాబ్ చేస్తాడనే భయం లేకనే వీళ్ళు విచ్చలవిడిగా ప్రైజ్ తీసుకోవడం ఇవన్నీ చేస్తున్నారు. ఓకే, సో అది పోవాలంటే ఖచ్చితంగా జాబ్ భయం ఉండాలి. ఇప్పుడు ప్రైవేట్ జాబ్ లో ఎందుకు భయపడి చేస్తున్నాం? బట్ తీసేస్తాడని భయం. ఆ భయం గవర్నమెంట్ లో లేదు. వాడు ఎప్పుడు తీసేస్తాడో తెలియదు. ఆ సిస్టమ్ చేంజ్ అవ్వాలంటే ఇది చేయాలన్నమాట. సిస్టమ్ అనేది ఒక ఇండివిజువల్ తో గవర్నమెంట్ స్ట్రిక్ట్ గా ఉండాలి. కరప్షన్ మీద కరప్షన్ అనేది కరెక్ట్ గా ఉండాలి. ఎగ్జాక్ట్. అధికారుల్లో చేంజెస్ అనేది ఉండాలి. అడ్మినిస్ట్రేషన్ లో కొంచెం వాళ్ళు పని వాళ్ళు క్రమంగా చేయాలి. అధికారులు ఎప్పుడైతే కరెక్ట్ గా ఉన్నప్పుడు ఒక రాజకీయ నాయకుడు కూడా కరెక్ట్ గా ఉంటాడు. సో అధికారులు ఎప్పుడైతే కరెక్ట్ గా లేదో సో రాజకీయ నాయకుల్లోకి ఆటోమేటిక్ గా కరెక్షన్స్ అనేది నడుస్తుంది. సో ప్రస్తుతం ఈ రోజుల్లో ఇప్పుడు ఉన్నటువంటిది ఆంధ్రలో గవర్నమెంట్ అయితే ట్రాన్స్పరెంట్ గా ఉంది అన్ని సిస్టమ్స్. అందుకని అధికారులు అనేది కొంచెం వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. అయినా కానీ ఏమి కాదు, ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్, బాగుంది గవర్నమెంట్.